నమస్కారం అండి. ఇటీవల కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020ని ఇంగ్లీష్లో ఆ యొక్క కోడ్ విశేషాన్ని ఇంతకుముందున్న చట్టాలకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పడం జరిగింది. అయితే చాలామంది స్నేహితులు దాన్ని తెలుగులో చేయమని కోరారు. ఇవాళ వారి కోరిక మేరకు మనం ఇంతకుముందు ఇంగ్లీష్లో చెప్పుకున్న కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీని తెలుగులో మీ అందరి కోసము మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముఖ్యంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత. అంటే ఈ సామాజిక భద్రతకి సంబంధించిన ఏవైతే చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ క్రోడీకరించి కొంత మార్పు చేసి ఈ యొక్క కొత్త సామాజిక భద్రత కోడ్ 2020ని కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మనకి భారతదేశంలో అయితే ఈ సామాజిక భద్రత అనే దాని మీద పెద్దగా మొత్తంగా ఒక చట్టం అయితే లేదు. కానీ ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సామాజిక భద్రత అనే దాన్ని వాళ్ళు చక్కగా నిర్వచనం ఇచ్చారు. అంటే ముఖ్యంగా సామాజిక భద్రత అంటే ఏంటంటే, ఒకటి హెల్త్ కేర్ లేదా హాస్పిటల్ సదుపాయం. అంటే ఎవరికైనా ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి ప్రభుత్వం వారే హాస్పిటల్ ఖర్చులు భరించే ఒక భద్రత. రెండవది, ఎప్పుడైతే మనం ఉద్యోగం కోల్పోతామో, అది తాత్కాలికంగా కావచ్చు, పర్మనెంట్గా కావచ్చు, అప్పుడు మనకి ప్రభుత్వం ద్వారా కానీ, మనం పనిచేసిన ఎంప్లాయర్ ద్వారా కానీ, లేక ఇతరత్ర ఏదైనా ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ మనకు అందే సహాయం. ఇది రెండవ ముఖ్యమైన పార్శ్వం. ఇక మూడోది, రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి మన జీవనం గడపడానికి రావాల్సిన పెన్షన్ కానీ ఇత్యాది పేమెంట్లు. అంటే ముఖ్యంగా సామాజిక భద్రత అంటే ఒకటి హెల్త్ కేర్ లేదా హాస్పిటల్ సదుపాయం, రెండు ఉద్యోగం కోల్పోయినప్పుడు మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనేది రెండో అంశము, మూడవది మన రిటైర్మెంట్లో అంటే వృద్ధాప్యంలో మనకి వచ్చే పెన్షన్ కానీ, మన కోసం ప్రభుత్వం వారు చేసే ఖర్చు కానీ, ఈ మూడు అంశాలు పాశ్చాత్య దేశాల్లో సామాజిక భద్రత కింద గత 100 ఏళ్లుగాను ఇది అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మిగతా దేశాల్లో దీనికి ఒక చక్కని నిర్వచనం అనేది ఉంది. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఈ సామాజిక భద్రత మీద అందరికీ వర్తించేట్టు ఒక కోడ్ని తేవడం జరిగింది. అదే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఈ కోడ్ మనం ముఖ్యంగా చెప్పదలుచుకుంటే 9 చట్టాలని క్రోడీకరించి ఒక చట్టంగా మార్చారు. ఈ 9లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈపీఎఫ్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, తర్వాత బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్. ఇలా 9 యాక్ట్లని కలిపి ఒక యాక్ట్గా తేవడం జరిగింది. అది ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ యొక్క మొట్టమొదటి ఇంపార్టెంట్ అంశం. సో 9 చట్టాలని క్రోడీకరించి ఒక చట్టంగా తీసుకొచ్చారు. అట్లాగే మొట్టమొదటిసారి నేను ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలో ఈ సామాజిక భద్రత అంటే ఏంటి అనే దాన్ని సెక్షన్ 278లో దీన్ని నిర్వహించారు. అంటే 2(78)లో ఈ యొక్క సామాజిక భద్రతని, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సామాజిక భద్రత అంటే వాళ్ళు కూడా ఏం నిర్వహించారంటే, ఏదైతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఉద్యోగం పోయినప్పుడు దక్కే యొక్క బెనిఫిట్స్, అలాగే రిటైర్మెంట్ అయిన సందర్భంలో మనకి దక్కాల్సిన బెనిఫిట్స్, వీటన్నిటినీ కలిపి సామాజిక భద్రతగా నిర్వచనం ఇచ్చారు. అంతేకాకుండా ఇది అందరికీ, అంటే కేవలము భారతదేశంలో ఇంతకుముందున్న పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, ఇది కేవలం ఒక ఆర్గనైజ్ సెక్టర్లోనే మనకి ఉంది. అంటే ఫ్యాక్టరీలు కానీ, కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది. కానీ చాలామంది ఇవాళ ఆ యొక్క చట్టాల ద్వారా బెనిఫిట్ అనేది పొందడం లేదు. సో ఇవాళ అటువంటి వాళ్ళందరికీ, అంటే ఒక కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, లేదా మనకి ఇవాళ ఆన్లైన్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఆఫీస్ అనేది ఉండదు, ఒక ఫ్యాక్టరీ అనేది ఉండదు. కానీ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి పని చేయొచ్చు. కొంచెం సేపు, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కాకుండా రోజుకో 2 గంటలు 3 గంటల లాగా పని చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది, దాన్నే
మనకి యాక్ట్లో గిగ్ వర్కర్స్ అని, ప్లాట్ఫామ్ వర్కర్స్ అని మనకి చెప్పారు. సో ఇటువంటి అందరికీ కూడా వర్తించేటట్టు ఈ యొక్క సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీని మొట్టమొదటిసారి ఈ యొక్క చట్టంలో నిర్వచనం ఇచ్చారు. ఇది మనం ఆహ్వానించాల్సిన పరిణామం. ఇక ముందుకెళ్తే మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఈ 9 చట్టాలని క్రోడీకరించి ఒక చట్టం చేశారు. చాప్టర్ 3 ఈ యొక్క కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఏమీ కాదు. అంతకుముందు ఈపీఎఫ్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ని చాప్టర్ 3లో పెట్టారు. ఈఎస్ఐ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ని చాప్టర్ 4లో పెట్టారు. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ని చాప్టర్ 5లో పెట్టారు. చాప్టర్ 6లో వచ్చేసి మెటర్నిటీ బెనిఫిట్ కి సంబంధించిన బెనిఫిట్స్ పెట్టారు. చాప్టర్ 7లో వచ్చేసి వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ లేదా ఎంప్లాయీ కాంపన్సేషన్ యాక్ట్ కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి పెట్టారు. అంటే పాత వివిధ చట్టాల్లో ఉన్న బెనిఫిట్స్ ఇక్కడ కొన్ని చాప్టర్ల వారీగా తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. మరి మనకి ఈ యొక్క కోడ్ వల్ల జరిగే నష్టం కానీ లాభం కానీ దీంట్లో ఉన్న మంచి చెడులు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడున్న పిఎఫ్ యాక్ట్లో మన యొక్క బేసిక్ ప్లస్ డిఏ 15,000 రూపాయలు దాటితే దానికి పిఎఫ్ అనేది వర్తించదు. అంటే వర్తిస్తుంది అంటే ఎలాగంటే ఎంప్లాయర్ ఒక జాయింట్ అండర్టేకింగ్ ద్వారా 15,000 రూపాయలు దాటినా కూడా మనం పిఎఫ్ని కొనసాగిస్తున్నాం. కానీ చట్టరీత్యా 15,000 వేతనం దాటితే బేసిక్ ప్లస్ డిఏ పిఎఫ్ చెల్లించాల్సిన అవసరము ఎంప్లాయీకి లేదు, అలాగే యాజమాన్యానికి లేదు. దీన్ని ఏం చేశారంటే ఇది అప్పటికప్పుడు ఇది 6,500 రూపాయలు ఉండింది, దాన్ని 15,000 రూపాయలు చేశారు. ఇలా అప్పుడప్పుడు భారత పార్లమెంట్లో చట్టం రూపంలో దీన్ని మారుస్తున్నారు. అయితే మొట్టమొదటిసారి దీన్ని ఏం చేశారంటే ఈ 15,000 సీలింగ్ అనే దాన్ని ఒక నోటిఫికేషన్ రూపంలో గవర్నమెంట్ వారు తెలియజేస్తారు అంటారు. అంటే ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ 15,000 సీలింగ్ అనేది మార్చుకోవచ్చు. ఎందుకు ఈ 15,000 సీలింగ్ ఇంపార్టెంట్ అంటే ఈ 15,000లోనే 8.33% మనము పెన్షన్ కోసము మళ్ళిస్తాం. కాబట్టి ఈ 15,000 సీలింగ్ అనేది ఈ యాక్ట్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. బహుశా అది 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, అది ఎంతైనా కావచ్చు, అది గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ద్వారా చెప్తారు. అది చెప్పాలంటే మొట్టమొదటిగా దీంట్లో ఉన్న మార్పు. అలాగే ఈఎస్ఐ కూడా ఇంతకుముందు ఏదైతే గ్రాస్ వేజెస్ అంటే మన మంత్లీ గ్రాస్ శాలరీ 21,000 ఉంటే ఈఎస్ఐ పరిధిలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా అలాగే ఒక నోటిఫికేషన్ రూపంలో పెట్టుకున్నారు. అంటే ఆ 21,000 లేదా అంతకన్నా ఎక్కువ గ్రాస్ శాలరీ అయితే మనం ఈఎస్ఐ పరిధి నుంచి బయటకు వస్తామా అనేది కూడా గవర్నమెంట్ వారు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా ఇస్తారు. దానికి చట్ట సవరణ అవసరం లేదు ఇంతకు ముందులాగా. అంటే గవర్నమెంట్కి కొంత ఫ్లెక్సిబిలిటీ, కొంత వెసులుబాటు అనేది దీంట్లో ఉంది. అలాగే ఈ సీలింగ్ కూడా ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశం కూడా ఉంది. మనందరం కూడా దాన్ని తెలుసుకుంటూ గుర్తెరిగి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇది కాక ఇప్పుడు ఇంతకుముందు పిఎఫ్ మనకి బేసిక్ ప్లస్ డిఏ మీద మనం పిఎఫ్ పే చేసేవాళ్ళం. అంటే 12% ఎంప్లాయీ ఇచ్చేవాడు, 12% యాజమాన్యం కూడా కట్టే. అయితే నేను ఇంతకుముందు కోడ్ ఆఫ్ వేజెస్లో చెప్పినట్టు లేదా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీలో చెప్పినట్టు వేజెస్ అనేది డెఫినేషన్ ఇప్పుడు మారిపోయింది. అంటే ఇంతకుముందు వివిధ చట్టాల్లో పిఎఫ్ చట్టానికి వేజెస్ అంటే కేవలం బేసిక్ ప్లస్ డిఏ, అదే ఈఎస్ఐ చట్టానికి వేజెస్ అంటే గ్రాస్ శాలరీ. ఇలా వివిధ చట్టాలకి అదే గ్రాట్యుటీ చట్టానికి వస్తే మళ్ళీ వేజెస్ అంటే బేసిక్ ప్లస్ డిఏ. అంటే వివిధ చట్టాలకి బేసిక్ ప్లస్ డిఏ ఒకదానికి ఉంటే ఇంకో దానికి గ్రాస్ శాలరీ. ఇలా వేజెస్ అనేది డెఫినిషన్ ప్రతి చట్టంలో ఒకలా లేదు. దాన్ని మొట్టమొదటిసారి ఈ 4 కోడ్స్, ఇంతకుముందు మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ చెప్పుకున్నాం, కోడ్ ఆఫ్ వేజెస్ చెప్పుకున్నాం, ఇప్పుడు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో కూడా అన్ని కోడ్స్లో కూడా ఈ వేజెస్ అనే డెఫినేషన్ని వీళ్ళు ఒకటే పెట్టారు. దీనిలో ఏం చెప్తున్నారంటే వేజెస్లో ముఖ్యంగా వేజెస్ అంటే ఏదైతే డబ్బు రూపేణా మనము ఎక్స్ప్రెస్ చేయగలమో అటువంటివన్నీ అలవెన్స్లు, అన్ని పేమెంట్లు కూడా వేజెస్సే. అంటే ముఖ్యంగా బేసిక్, డిఏ, అలవెన్స్లు. కానీ కొన్నిటిని వేజెస్ నుంచి మినహాయించారు. అంటే ముఖ్యంగా హెచ్ఆర్ఏని, తర్వాత పేమెంట్ బోనస్ యాక్ట్ ప్రకారం ఇచ్చే బోనస్ని, హెచ్ఆర్ఏని, తర్వాత కన్వేయన్స్ అలవెన్స్ని, తర్వాత ఎంప్లాయర్ ఇచ్చే పిఎఫ్ని అంటే యాజమాన్యం వేసే పిఎఫ్ని వేజెస్ డెఫినేషన్లోంచి మినహాయించారు. ఇలా వేజెస్లో కొన్నిటినేమో ఇంక్లూడ్ చేశారు, కొన్నిటిని మినహాయించారు.
ఏం చెప్తున్నారంటే ఈ ఇంక్లూడ్ చేసినవి ఏదైతే బేసిక్ డిఏ ఇతరత్ర అలవెన్స్లు టోటల్ సిటీసీలో కనీసం 50% అన్నా ఉండాలి అనేది నియమం పెట్టారు. అంటే ఈ హెచ్ఆర్ఏ కన్వెన్స్ అలవెన్స్ మినహాయించి మిగిలింది మనం లెక్కేస్తే సిటీసీలో మినిమం 50% ఉండాలి అనేది లెక్కెట్టారు. దీనివల్ల ఎక్కడైతే బేసిక్ డిఏ 50% కన్నా తక్కువ ఉందో డెఫినెట్గా అక్కడ బేసిక్ డిఏ పెరిగే అవకాశం ఉంటుంది. లేదా మిగతా అలవెన్స్లలో ఆ అమౌంట్ పెట్టినా, అంటే హెచ్ఆర్ఏలో కన్వెన్స్ అలవెన్స్లో పెట్టడానికి లేదు, మిగతా అలవెన్స్లో పెట్టినా అదంతా కూడా వాటంతటి మీద కూడా పిఎఫ్ అనేది కట్టాల్సిన అవసరము ఉంటుంది. అలాగే ఈఎస్ఐ కూడా దాని మీదే కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఎక్కడైతే బేసిక్ డిఏ 50% కన్నా సిటీసీలో తక్కువ ఉందో అక్కడ బేసిక్ డిఏ కానీ ఇతర అలవెన్సులు ఏవైతే ఇంక్లూజన్లో ఉన్న అలవెన్సులు ఉన్నాయో ఆ వాటిలో ఆ అమౌంట్ పెట్టినట్లయితే పిఎఫ్ మనకి ఎక్కువ జమ అవుతుంది. అలాగే మన టేక్ హోమ్ శాలరీ అంటే గ్రాస్ శాలరీ నుంచి మనకి ఏదైతే డిడక్షన్స్ ఉంటాయో పిఎఫ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ క్యాంటీన్ ఇటువంటి డిడక్షన్స్ పోయి నెట్ శాలరీ టేక్ హోమ్ శాలరీ అంటారు దాన్ని. ఆ ఇంటికి పట్టుకెళ్లే జీతం ఏదైతే ఉందో కొంత తగ్గే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ శాలరీ వేజెస్ యొక్క డెఫినేషన్ ఈ 50% ఓవరాల్ సిటీస్లో అనేది లేదో అక్కడ కొంత పిఎఫ్ పెరుగుతుంది. అది మంచి పరిణామం. ఎందుకంటే మనకి మా ఉద్యోగం మనం విడిచిపెట్టిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఆ పిఎఫ్ అనేది మనల్ని ఆదుకుంటుందన్న ఉద్దేశంతో కొంత పిఎఫ్ అమౌంట్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంది. అలాగే అదే దాని మీద మనం ఈఎస్ఐ కూడా కడతాము. ఈఎస్ఐలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద మార్పు ఏం లేదు. అదే ఏదైతే శాలరీ మీద పిఎఫ్ కడతామో అదే శాలరీ మీద ఈఎస్ఐ కూడా కడతాము. ఈఎస్ఐ కూడా బెనిఫిట్ అనేది వేజ్ సీలింగ్ ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది. ఇక ఈఎస్ఐ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెద్ద మార్పు ఏం లేదు. ఒకటి ఈఎస్ఐలో ఎవరైతే కవరేజ్ అవుతారో దాన్ని ఒక నోటిఫికేషన్ ద్వారా ఉంచుకుంటారు. నోటిఫికేషన్లో ఎప్పటికప్పుడు మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఇంతకుముందు పిఎఫ్ వేజెస్ సపరేట్గా ఈఎస్ఐ వేజెస్ సపరేట్గా ఉంది. దాన్ని రెండింటినీ ఒకటి చేశారు. సో దేని మీద అయితే పిఎఫ్ కడతారో దాని మీద ఈఎస్ఐ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద మార్పు ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈఎస్ఐ అమౌంట్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గ్రాస్ మీద కడుతున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద గ్రాస్ మీదే కట్టే అవకాశం ఉంది. సో అదొకటి మార్పు ఉంది. పర్సంటేజ్ ఎంత అనేది మనకి ఇంకా చెప్పలేదు. మరి అది ఏమైనా మార్పు చెందితే చెందొచ్చు. చాలా ముఖ్యమైన మార్పు అనేది చాలా మంచి మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈఎస్ఐ పరిధిలో ఉన్న వారికి యాక్సిడెంట్ జరిగితే వచ్చే బెనిఫిట్స్ ఇంతకుముందు ఉన్న బెనిఫిట్స్ అంటే వాళ్ళ యొక్క డిపెండెంట్స్కి ఏదైనా చెయ్యి కానీ కాలు కానీ పోయినా లేదంటే ఏదన్నా ఫింగర్ అంటే వేలు తెగినా ఆ పర్సంటేజ్ ప్రకారం డిపెండెంట్ బెనిఫిట్స్, డిజేబుల్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందులాగే చనిపోయినా వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ముఖ్యమైన మార్పులు ఎక్కడ జరిగాయంటే యాక్సిడెంట్ ఇంతకుముందు ఈఎస్ఐ యాక్ట్లో ఎలా ఉండేదంటే అవుట్ ఆఫ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పని ప్రదేశంలో పనిచేయడం ద్వారా యాక్సిడెంట్ జరిగితేనే అది యాక్సిడెంట్గా భావించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ అనేది జరిగితే, ఒక దెబ్బ తగిలితే దాన్ని ప్రిజంప్షన్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే అది ఎలా జరిగినా పనిలో జరిగినట్టే, పని ద్వారా జరిగినట్టే భావించే ఒక కొత్త ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. ఇది చాలా విప్లవాత్మకమైన ప్రొవిజన్. ఎందుకంటే ఫ్యాక్టరీలో కానీ పని ప్రదేశంలో జరిగిన ప్రతి యాక్సిడెంట్ని తద్విరుద్ధమైన ఎవిడెన్స్ లేనప్పుడు అది పనిలో ద్వారా జరిగిన ఒక యాక్సిడెంట్గానే భావించవలసి వస్తుంది. దీనివల్ల ఆ కార్మికుడికి దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కే అవకాశం ఉంది. ఇది ఒక మొట్టమొదటి పెద్ద మార్పు, విప్లవాత్మకమైన మార్పు. ఇక రెండవది, ఇంతకుముందు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు కానీ మార్గ మధ్యంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దాన్ని యాక్చువల్గా ఈఎస్ఐలో కానీ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో కానీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చట్టరీత్యా లేదు, కానీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని మీద.
ఎందుకంటే ఒక వర్క్మెన్ కానీ కార్మికుడు పని చేయడానికి వస్తున్నాడు కాబట్టి అది పనిలో భాగంగానే దాన్ని భావించాల్సి వస్తుంది అని ఒక జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో ప్రతి వాళ్ళు ఆ జడ్జిమెంట్ని ఒక్కొక్కరు ఒక రకంగా అనుభవించుకోవచ్చు. ప్రతి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒక జడ్జిమెంట్ తెచ్చుకోలేరు, ఇది సాధ్యపడదు. కాబట్టి యాక్ట్లో ఏం చెప్పారంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన సమయానికి ఫ్యాక్టరీ పనివేళలకి ఒక లింక్ కానీ ఉన్నట్లయితే, దానికి దీనికి కొంత సారూప్యత ఉన్నట్లయితే ఆ యాక్సిడెంట్ కూడా పనిలో భాగంగానే జరిగిన యాక్సిడెంట్గా భావించి దానికి కూడా ఈఎస్ఐలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టు యాక్ట్లో పెట్టారు. అంటే మనకి ఫ్యాక్టరీ నుంచి మనము షిఫ్ట్ అయిపోయింది, షిఫ్ట్ తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఆ ఇంటికి వెళ్ళిన సమయం, ఆ సమయానికి మన షిఫ్ట్ దిగిన సమయానికి కొంత పొంతన ఉంటే, అంటే మరి ఏదో 3-4 గంటల తర్వాత జరిగిన దానికి బహుశా పొంతన ఉండదు, కానీ షిఫ్ట్ అయిపోయిన సమయానికి మనం ఇంటికి వెళ్ళే సమయానికి గనక కొంత సారూప్యత పొంతన ఉన్నట్లయితే అది అవుట్ ఆఫ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే పని ప్రదేశంలో పనిలో భాగంగా జరిగిన యాక్సిడెంట్ గానే దాన్ని భావించవలసి వస్తుంది అని ఈ యొక్క చట్టంలో చెప్పారు. అది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనం వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చట్టంలోనే దానికి తగిన ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా రూల్స్ని కానీ వ్యతిరేకంగా ఎవరైనా పని చేసి యాక్సిడెంట్ జరిగినట్టయితే అది ఆ యొక్క సంస్థ బిజినెస్లో భాగంగా జరిగింది కాబట్టి దాన్ని కూడా మనం అవుట్ ఆఫ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కిందే చూడమని సెక్షన్ 34లో కూడా చెప్పారు. ఇది కూడా కొంత విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే చాలాసార్లు మనం ఏదైతే కొన్ని రూల్స్ చెప్తామో ఆ రూల్స్ని కనుక పాటించకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కొంత అక్కడ ఎంప్లాయర్కి వాదించడానికి అవకాశం ఉంది. అది ఇప్పటికీ ఉంది, ఆ ప్రొవిజన్ ఉంది, కానీ దాన్ని కొంత లిబరలైజ్ చేశారు, కొంత దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచారు యాక్ట్లో. కానీ సేఫ్టీకి సంబంధించిన ఏదైనా వైలేషన్స్ చేసినట్లయితే మటుకు దానికి ఎటువంటి మనకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదు. అంటే సేఫ్టీ గార్డ్లు కానీ సేఫ్టీ డివైసెస్ ఏదైతే ఉంటాయో లోటో కానీ వర్క్ పర్మిట్లు కానీ ఇటువంటి వాటిని దేన్నైనా మనం పాటించకుండా కనుక యాక్సిడెంట్ అయితే దానికి కాంపెన్సేషన్ రాదనే ఉంది. కానీ అలా కాకుండా మిగతా ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న వైలేషన్స్ అయినా కానీ అది పనిలో భాగంగా జరిగింది కాబట్టి దానికి పరిహారం ఇవ్వడం అనేది ఉంది. 3 మినహాయింపులు ఇచ్చారు. ఏంటంటే ఒకటి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ అంటే మత్తు పదార్థాలు కానీ మత్తు పానీయాలు తాగి మనం పనిచేస్తుందని ప్రూవ్ అయినా, లేదా సేఫ్టీ కోసం ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేదా సేఫ్టీ డివైసెస్ ఈ గార్డ్స్ ఇటువంటివి ఏదైనా వైలేట్ చేసినా, సేఫ్టీ రూల్స్ని వైలేట్ చేసిన ఈ 3 సందర్భాల్లోనే మనకి కాంపెన్సేషన్ అనేది రాదు. ఇతరత్ర అన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ఒక ఆర్డర్స్ని కొంత వైలేట్ చేసి ఇచ్చినా కానీ దానికి ప్రిజంప్షన్ ఆఫ్ యాక్సిడెంట్ కింద పరిహారం కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలని ఇచ్చారు. ఇది కొంత విప్లవాత్మకమైన మార్పు, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం సేఫ్టీ పరంగా యాక్సిడెంట్ అయితే డబ్బు అయితే రావచ్చు, కానీ మనం ప్రాణం కానీ పోయిన అవయవాన్ని కానీ మనం తీసుకురాలేము. సో ఇది రెండో ముఖ్యమైన అతిపెద్ద మార్పు ఇంతకు ముందుకి ఇప్పటికి. ఇంకా సెక్షన్ 45లో ఒక మంచి పరిణామం ఏమొచ్చిందంటే ఇతరత్ర అంటే ఈ బిల్డింగ్ వర్కర్స్ ఇతరత్ర వర్కర్స్ ఎవరైతే ఇంతకుముందు ఈఎస్ఐ బెనిఫిట్ లేదో వాళ్ళకి కూడా ఈఎస్ఐ లాంటి బెనిఫిట్ కోసము ప్రభుత్వం వారు సెక్షన్ 45లో చర్యలు తీసుకోవాలని కూడా పెట్టారు. ఇది చాలా మందికి, అంటే ఈఎస్ఐలో చాలా మంది లేరు, ఇటువంటి ఈఎస్ఐ వర్తించని చాలా మంది ఇంతకుముందు చెప్పినట్టు అనార్గనైజ్ సెక్టర్లో భవన నిర్మాణ కార్మికులు కానీ చాలా మంది అగ్రికల్చరల్ లేబర్ ఉంటారు, చాలా మంది తర్వాత ఈ మధ్య ఆన్లైన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అది చాలా మంచి వెసులుబాటు, అది సెక్షన్ 45లో ఉంది. ఇక తర్వాతి ముఖ్యమైన అంశము గ్రాట్యుటీ. మనందరికీ తెలుసు 5 సంవత్సరాల సర్వీసు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా గ్రాట్యుటీకి అనేది ఎలిజిబుల్ అవుతారు. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు గ్రాట్యుటీ ఎలిజిబుల్ అవుతాము అంటే 1 రిటైర్మెంట్ అయినప్పుడు, 2 చనిపోయినప్పుడు, 3 మనం
రిజైన్ చేసినప్పుడు 4 ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు, అంటే సూపర్ యాన్యుయేషన్ వేరు, వాలంటరీ రిటైర్మెంట్ వేరు. అంటే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వడం వేరు, మధ్యలో వాలంటరీ రిటైర్మెంట్ అయినా లేదా రిజైన్ చేసినా చనిపోయినా ఈ సందర్భాల్లో 4 సందర్భాల్లో గ్రాట్యుటీ అనేది వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 సందర్భాలను యాడ్ చేశారు. ఏంటంటే టర్మినేషన్ ఆఫ్ ఎఫ్టీసీ. ఇంతకుముందు చెప్పినట్టు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనే దానికి మనకి శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో చెప్పినట్టు అంటే 2 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ ఒక నిర్దిష్ట కాల పరిమితికి కొంతమంది మనం వర్కర్స్ని మనం పనిలో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం వాళ్ళని పనిలో పెట్టుకుంటామో ఆ 3 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత 6వది ఏం చెప్పారంటే ఇంకేదైనా ఈవెంట్ సంభవించినప్పుడు కూడా ఇవ్వాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తుంది అన్నారు. అంటే నార్మల్గా మనకు తెలిసింది 58 ఏళ్ళు వచ్చి రిటైర్ అయినప్పుడు, చనిపోయినప్పుడు, వాలంటరీ రిటైర్మెంట్ తీసినప్పుడు, రిజైన్ చేసినప్పుడు, ఇటువంటి 4 సందర్భాలు మనకు తెలుసు. ఇప్పుడు 5వది కొత్తగా ఎఫ్టీసీ అని తెచ్చారు. 6వది ఏంటంటే ఈ 5 కాకుండా ఇంకేదైనా సందర్భం జరిగినప్పుడు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలి, అటువంటి సందర్భం ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు తెలియజేస్తారు అంటారు. అంటే ఏ సందర్భమో మనకు తెలియదు. అంటే ఏ సందర్భంలో ఈ 5 కాక గ్రాట్యుటీ ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తారనేది మన ఎవరికి ఇప్పుడు ఈ రోజుకైతే అవగాహన లేదు. బట్ అదొక ప్రొవిజన్ పెట్టుకున్నారు. తర్వాత ఇంకొక మార్పు ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాల పరిమితి చనిపోయినప్పుడు అవసరం లేదు. అది ఇంతకుముందు కూడా యాక్ట్లో ఉంది. అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ 5 ఏళ్ళు పని చేయకుండా ముందే చనిపోతే 3 ఏళ్ళు చేసినా, 4 ఏళ్ళు చేసినా, 2 ఏళ్ళు చేసినా అంత ఆ సంవత్సరాలు గ్రాట్యుటీ కట్టి ఇవ్వాలనేది చట్టంలో ఉన్న ప్రొవిజన్. ఇప్పుడు దాన్ని ఏం మారుస్తున్నారంటే ఎఫ్టీసీ అంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్కి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళకి 5 ఏళ్ళు అవసరం లేదు. సంవత్సరం చేసినా కానీ సంవత్సరానికి గ్రాట్యుటీ లెక్క కట్టి ఇచ్చేయాలి. 2 ఇంకా ఏదైనా సందర్భం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు అటువంటి సందర్భంలో కూడా 5 ఏళ్ళు లేదు అనేది కూడా చెప్పారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు కొంత ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నారు. అంటే 5 ఏళ్ళు ఏ సందర్భంలో అవసరం లేదు అనేది చట్టంలో ఒకటి డిఫైన్ చేస్తుంది, డెత్ అనేది, ఎఫ్టీసీ అనేది. ఈ 2 కాక ఇంక ఏదైనా 3వ సందర్భంలో కూడా 5 ఏళ్ళు అవ్వకుండా గ్రాట్యుటీ ఇవ్వచ్చు. అటువంటి సందర్భం ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు తెలియజేస్తారని కూడా ఈ యాక్ట్లో పెట్టారు. ఇది కూడా చాలా కొత్త మార్పు. ఎందుకంటే ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వాలి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు. ఆ సందర్భానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 5 ఏళ్ళు కావాలా, అంతకన్నా తక్కువ కావాలా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు. ఈ 2 కూడా కొత్త మార్పులు. ఎఫ్టీసీ కూడా ఒక కొత్త మార్పు. అయితే ఎప్పుడైతే మనకి ఈ వేజెస్ అనేది డెఫినిషన్ మారుతోందో డెఫినెట్లీ ఒకవేళ 50% ఇంతకుముందు చెప్పినట్టు పిఎఫ్కి చెప్పినట్టు ఇక్కడ కూడా వర్తిస్తుంది. 50% సిటీసీలో కనుక మనకి మన బేసిక్ ప్లస్ డిఏ కానీ ఇతర అలవెన్స్లు ఏవైతే అలవెన్స్లు వేజెస్లో ఇంక్లూడ్ అయిన అలవెన్స్లు ఈ 50% పరిధిలో లేదో డెఫినెట్లీ మనకి ఈ 50%లో ఉన్న వేజెస్ పెరుగుతుంది. తద్వారా డెఫినెట్గా గ్రాట్యుటీ అనేది పెరిగే అవకాశము ఫ్యూచర్లో ఉంది. అలాగే గ్రాట్యుటీకి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇంతకుముందు ఓన్లీ ఎల్ఐసిలోనే తీసుకోవాలనే ఒక నియమం ఉండేది. ఇప్పుడు దాన్ని ఏదైనా ఐఆర్డిఏ అప్రూవ్ చేసిన ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కూడా ఈ గ్రాట్యుటీకి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ఒక ప్రొవిజన్ ఉంది. అది కొంత యాజమాన్యాలకి కొంత వెసులుబాటు కల్పించారు. ఇకపోతే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద ఇంతకుముందు మనకి 50 మంది ఎంప్లాయీస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఒక క్రెచ్ ఫెసిలిటీ ఇవ్వాలనేది ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే అలాగే ఉంది ఆ ప్రొవిజన్. కానీ 2-3 కంపెనీస్ అంటే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కానీ, ఒక ఎస్సీజెడ్లో కానీ, ఒక ఐటీ పార్క్లో కానీ చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ ప్రతి కంపెనీ ఒక్కొక్క క్రెచ్ పెట్టుకోవాలంటే కొంత అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. చాలా చోట్ల అది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి కొత్త ప్రొవిజన్ ఏమి ఇచ్చారంటే కొంతమంది ఎంప్లాయర్స్ అంటే 3-4 ఎంప్లాయర్స్ కలిసి కూడా ఒక క్రెచ్ కామన్ క్రెచ్ కింద ఒకటి పెట్టుకుని ఆ క్రెచ్ అందరూ ఎంప్లాయీస్ వాడుకోవచ్చు అనే ఒక ప్రొవిజన్ కూడా ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం ఈ యొక్క మంచి ప్రొవిజన్ పెట్టారు. చాలా చోట్ల అంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయో, ఐటీ పార్క్స్ ఉన్నాయో అక్కడ 2-3 ఎంప్లాయర్స్ 2-3 కంపెనీలు కలిసి ఒక క్రెచ్ని స్థాపించి ఆ యొక్క పనిచేసే ఆడవాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది చాలా మంచి పరిణామం, దాన్ని మనం స్వాగతించాలి. అట్లాగే ఈ క్రెచ్కి ఆడవాళ్ళకి ఒక రోజుకి 4 బ్రేక్స్
ఇవ్వాలి క్రచ్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి అనేది కూడా మనకి యాక్ట్లో చెప్పారు. ఇంతకుముందు ఎక్కడ నిర్వచనం లేదు, ఇప్పుడు దాన్ని 4 సార్లు వెళ్ళాలనేది ఒక నిర్వచనం కింద మనకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ముఖ్యంగా మనం చూస్తే ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్, సామాజిక భద్రత కోడ్లో మనకి ముఖ్యమైన మార్పులు ఏంటంటే, ఒకటి పిఎఫ్ ఈఎస్ఐ సీలింగ్లని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంచడం, తర్వాత కొన్ని యాక్సిడెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని కొత్తగా తీసుకురావడము, గ్రాట్యుటీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది చూసుకోవాలి, మన ప్రెజెంట్ శాలరీ ఎలా ఉంది, ఆ శాలరీ స్ట్రక్చర్ ప్రకారము మనం ఎంత పిఎఫ్ పెరుగుతుంది, ఎంత ఈఎస్ఐ పెరుగుతుందా తరుగుతుందా, లేదంటే గ్రాట్యుటీ ఎంత పెరుగుతుంది అనేది ఇవన్నీ కూడా ఈ కొత్త కోడ్ ఆన్ వేజెస్ కానీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో ఉన్న నోటిఫికేషన్ల ద్వారా మనకు తెలుస్తుంది. ఏదైనా ఇదొక స్వాగతించాల్సిన కోడే, ఎందుకంటే కొంత ఇంతకుముందు ఉన్న 3 కోడ్ల కన్నా ఇది కొంత ఎంప్లాయీస్కి అంటే కార్మికులకి కూడా కొంత మేలు చేసే రకంగా ఉంది, కొంత యాజమాన్యాలకు కూడా కొంత ఫ్లెక్సిబిలిటీని కొన్ని విషయాల్లో వాళ్ళకు కూడా కొంత మేలు చేసేటట్టే ఉంది. సో ఓవరాల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సామాజిక భద్రత అనే దాన్ని ఒకటి నిర్వచనం చేశారు కాబట్టి దానికి సంబంధించిన వివిధ అంశాలని పొందుపరిచారు. ఈ యొక్క అన్ని అంశాలని మీరు కూడా గుర్తెరిగి మీ యొక్క కార్మిక జీవితంలో కానీ మీ యొక్క ఎంప్లాయ్మెంట్లో కానీ వీటి యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుని మసులుకుంటారని, ఈ యొక్క కోడ్ని మీ అందరూ ఇష్టపడతారని, దీని ద్వారా మీ అందరూ ఎంతో కొంత నేర్చుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి మా యొక్క ఈ మల్లాది వ్లాగ్స్ని చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.